థ్యాంక్ యూ అన్న. నా స్వామి రంగ సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుందని కదా, పర్లేదు ఓకే చూడవచ్చు. అంటే ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నాగార్జున గారు లుకింగ్ వైజ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అంతే బాగుంది, కానీ ఏదో కొద్దిగా లాగ్ అనిపించింది అంతే. అలాగే చూసుకుంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ కానీ మిర్నా గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అంటే అల్లరి నరేష్ గారికి వైఫ్ క్యారెక్టర్ వేసారు, ఆమె కూడా చాలా బాగా చేస్తుంది సినిమాలో. ఇక ప్లస్లు ఏంటంటే హీరో గారు లుకింగ్, అలాగే చెప్పుకుంటే సాంగ్స్ తెలుసు, సాంగ్స్ మొత్తం ట్రెండింగ్లో ఉన్నాయని తెలుసు, సాంగ్స్ బాగున్నాయని చూసేందుకే. అలాగే హీరో గారు క్యారెక్టర్ వైజ్గా బాగుంది. మెయిన్ ఏంటంటే ఇంకా చెప్పుకుంటే అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ రాజు తరుణ్ క్యారెక్టర్ కానీ ఇంత మటుకు బాగుందన్న. సినిమా స్టార్ట్ ఫస్ట్ హాఫ్ వస్తే మాత్రం విలన్ ఎంట్రీ అవుతాడు, విలన్ ఎంట్రీ కానించి క్లైమాక్స్ వరకు సినిమా బాగుంది, కానీ అంతకుముందు కొద్దిగా లాగ్ అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్కి వస్తే సాంగ్స్ కానీ హీరో ఇంట్రడక్షన్ అనేది ఒక మళ్ళీ సెకండ్ హాఫ్లో మాత్రం మంచిగా చూపించారు. టోటల్గా సూపర్ అన్న. కాకపోతే ఓ బంపర్ హిట్ సూపర్ హిట్ అనేది కాదు, ఒక చక్కగా ఫ్యామిలీతో వచ్చి మాత్రం చూడొచ్చు అంతే, కానీ అంతకు మించి అయితే ఏం లేదు. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు అట్లే ఉన్నాయి. ఒక హనుమాన్ సినిమా జర వావ్ అన్నట్టు అనిపించింది, మిగతా అన్ని సినిమాలు బోర్ అన్న భయ్య. ఇది అయితే మాత్రం నాగార్జున కోసం అయితే చూడొచ్చు, అంతకు మించి అయితే ఏం లేదు. ఆ ఫ్యాన్స్కి ఆ సాంగ్స్ కోసం, ఆ హీరోయిన్ యాక్టింగ్ కోసం, మిర్నా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు సినిమా మొత్తంలో మిర్నా గారి క్యారెక్టర్ అనేది ఆమె హైలైట్ అనిపించింది. సూపర్ అన్న. హీరో ఏజ్ కి హీరోయిన్ ఏజ్ కి చాలా తేడా ఉంది.